ఈ విశ్వావసునామ సంవత్సరం యొక్క విశేషమైనటువంటి ఫలితాలని మనం చూద్దాం. చైత్రమాసంలో శుక్లపక్ష పాఠ్యమి మొదలు మనకి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ విశ్వావసునామ సంవత్సర ప్రభావం అనేటటువంటిది రాష్ట్రం పైన, దేశం పైన విపరీతమైనటువంటి ఆర్థిక సంక్షోభాలకి గురయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ విశ్వావసునామ సంవత్సరానికి అధిపతి అయినటువంటి వాడు సూర్యుడు కనుక, సూర్యుడు ఆరోగ్యకారకుడు కనుక ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు మరియు శాఖా విశేషమైనటువంటి రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ, ప్రపంచానికి కానీ ఈ సూర్యుడి యొక్క ప్రభావం చేత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు విపరీతంగా పెరిగేటటువంటి అవకాశాలు, కొత్త కొత్త వ్యాధులు ప్రబలేటటువంటి అవకాశాలు ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నాయి. రాజుకు కానీ, లేదు రాజ్యాధిపతికి కానీ, దేశాధినేతకు కానీ విపరీతమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతోటి వారి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఈ విశ్వావసునామ సంవత్సరంలో గోచరిస్తుంది. ధాన్యాధిపతి, సస్యాధిపతులు కూడా షడ్వర్గాలతోటి, అరిషడ్వర్గాలతోటి విశేషమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండడం కారణం చేత వర్షాభావం కానివ్వండి, లేదు బంగారం వెండికి సంబంధించినటువంటి ధారాళమైనటువంటి రేట్లు కానివ్వండి, అన్నీ కూడా ఉత్తమంగా పెరిగేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ విశ్వావసునామ సంవత్సర ప్రభావం చేత ద్వాదశ రాశుల వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితం కన్నా కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా రావడం అనేటువంటిది జరుగుతుంది. నవనాయకుల ఫలితాల్లో నీరసాధిపతి బుధుడైన కారణం చేత, ఆ బుధుడి ప్రభావం చేత ఇక్కడ ఈ సంవత్సరాంతం వరకు కూడా నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో అవి విపరీతమైనటువంటి రేట్లు పెరగడం చేత వాటికి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. అవి పండేటటువంటి విధానం కూడా చాలా తక్కువ పంట రావడం అనేటటువంటిది ఈ సంవత్సరం సూచిస్తూ ఉన్నటువంటి విషయం. ధాన్యాధిపతి కుజుడైన కారణం చేత ఈ కుజుడు ప్రభావం ఎరుపు వర్ణాన్ని సూచిస్తూ ఉంటుంది. రక్తవర్ణ కారకుడు కనుక ఈయన ఎక్కువగా విపరీతమైనటువంటి రక్తదాహాన్ని కలిగి ఉండడం చేత యాక్సిడెంట్స్, అగ్ని ప్రమాదాలు ఈ సంవత్సరాంతం వరకు కూడా జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ధాన్యాధిపతి కుజుడైన కారణం చేత ధాన్యానికి లోటు ఏర్పడేటటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది. ఈ పంట నష్టం అనేటటువంటిది ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఉంది. గోధుమల పంట, కంది పంట విశేషంగా పండుతుంది. మిగిలిన పంటలన్నీ విషయాల్లో కూడా విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కుజుడు ధాన్యాధిపతి అవ్వడం చేత ఎరుపు వర్ణం కలిగినటువంటి పంటలు అంటే కందులు కానివ్వండి, మిరపకాయలు కానివ్వండి, ఇటువంటి వాటివన్నిటి ఎరుపు వర్ణం ఏవైతే ఉంటాయో ఆ వర్ణానికి సంబంధించినటువంటి పంటలు ఖచ్చితంగా విశేషమైనటువంటి లాభాన్ని ఆర్జించడానికి ఆ పంటలు వేసుకోవడం మూలంగా మంచి ఫలితం అనేది వస్తుంది. ఈ సంవత్సరాంతం వరకు కూడా ఈ ఎరుపు వర్ణం కలిగినటువంటి పంటలు విశేషమైనటువంటి ధనాకర్షణ కలిగి ధన ఆదాయాన్ని ఇచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. రసాధిపతి శని అవడం చేత ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడికి మంధుడు అనేటువంటి నామకరణం జరగడం చేత ఈ సంవత్సరాంతం వరకు కూడా బంగారం, వెండి, రాగి అంటే పంచలోహముల యొక్క ఆర్థికపరమైనటువంటి రేట్లు విపరీతంగా పెరిగేటటువంటి అవకాశం గోచరిస్తుంది. తదుపరి సంవత్సరాంత మధ్యకాలంలో అంటే ఆశ్వీజ మాస ప్రారంభం నుండి ఇంకా విశేషంగా వెండి ధరలు పడిపోయేటటువంటి అవకాశాలు విశేషంగా కనిపిస్తూ ఉన్నాయి. ధాన్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటాం. వర్షాభావ ప్రభావం అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఈ శని ప్రభావం చేత కరువు తాండవించేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి.